అంటే ఏం చేసినా సరే పవన్ రీతి మధ్య ఏం జరిగినా అది ప్రేమలాగే అనిపిస్తది. జనాలకి ఏంటంటే ఇంకా పవన్ ఏంటో పెద్ద పొజిషన్ కి వచ్చేసి రీతుని తక్కువ చేస్తున్నారని చెప్పి అనుకుంటారు. కానీ వాళ్ళిద్దరు అలా చేయడం అనేది కరెక్ట్. ఎందుకంటే అది కూడా ఒక ప్రేమ లాంటిదే. అంతే, కొట్టుకోవడం, తిట్టుకోవడం, నెట్టుకోవడం, సావడం ఎంత ప్రేమే బిగ్ బాస్ లో. కానీ ఫస్ట్ టైం నామినేషన్ లకు వచ్చాడు కదా ఎమాన్యుయల్, ఎలా? ఆ ఇమానియల్ ఎలిమినేట్ అవడం నాన్న చెప్తున్నాగా, అస్సలు కంపల్సరీ అది అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంకా 3 వీక్స్ ఉంది కాబట్టి జనాలకు టెన్షన్ పెట్టాలని చెప్పి ఒక చిన్న రాయేస్తున్నారు. ఇమానియల్ మాత్రం కంపల్సరీ విన్ కాకపోయినా రన్నర్ అయినా ఫైనల్ అయినా అవకాశం ఉంటది. ఇమానియల్ మాత్రం బయటికి రాడు. 4 మెంబర్స్ రీతిని నామినేట్ చేసినప్పుడు తనుజ ఆమెని సేవ్ చేసింది కదా, అది అది మంచితనం అనేది, అది ఫ్రెండ్షిప్ అంటే. చూసి నేర్చుకుంటారా బాయ్, ఎప్పుడు తనుజని టార్గెట్ చేయడం కాదన్న. ఇప్పుడు పొడగండి అన్న తనుజని, ఎంత మంది నామినేషన్ చేసిన తనుజ ఒక్కరు లేపిందంటే అది తనుజ ఇస్ ద గ్రేట్ పర్సన్. అది వందలే అన్న, చూసే వాళ్ళు ఎన్నో మాట్లాడిస్తారన్న. నిజంగా ఆడ కళ్ళ కంటి కలపడినా కూడా అది కాదేమని అంటారు. ఎందుకంటే మనసులో అది ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతోనే కనిపిస్తుంది అందరికి, అంతే. ఇమాన్యుయల్ భరణి గారి నామినేషన్ ఎలా అనిపిస్తుంది? ఇమానియల్ అన్న కూడా బాగా రెచ్చిపోతున్నాడు. భరణి గారు ఏంటో అసలు ఎట్లా అంటే ఫైర్ వచ్చేసింది భరణి గారికి. నువ్వు అట్లాగే ఉండన్నా, నువ్వు తనుజ సపోర్ట్ చేస్తూనే ఉండు, కంపల్సరీ చరిత్రలో మిగిలిపోతావు. తనుజక్క సపోర్ట్ చేసిన తండ్రిగా మిగిలిపోతావు అంతే. ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇవాళ ప్రోమోలో తనుజ్ గారి ఫ్యామిలీ వచ్చింది కదా. పాప నిజం చెప్తున్నా, సుమన్ శెట్టి గారి వైఫ్ చూడంలోనే చాలా ఎమోషనల్ అయిపోయింది, చాలా బాధేసింది. ఎందుకంటే వైఫ్ రాంగ్లోనే పట్టుకోవడం, తినిపించుకోవడం, అది చాలా బాధ అనిపించింది. అది ఓకే, ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న ఎమోషన్స్ రావడం అనేది అదొక ఇదే అక్క. తనుజ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చింది, సో పెళ్లి కూతురు ఏదో చేస్తున్నారు కదా, సో అదెలా? పాప రాంగ్ లోనే చాలా గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది తనుజ అక్క. ఎంతైనా మన రిలేషన్, మన సొంత సిస్టర్ మ్యారేజ్ మనం లేకుండా జరిగితే పెళ్లి ఎలా ఉంటుంది అక్క, అలా అయిపోయింది. ఏం కదక్క, నువ్వు లోపల ఆల్రెడీ పెళ్లి కూతురు చేసేసావు. నీ దృష్టిలో నీ చెల్లికి ఆడే పెళ్లి అయిపోయింది కాబట్టి కంపల్సరీ ఏం ఫీల్ అవసరం లేదు. బిగ్ బాస్ ఇస్ తనుజ. చాలే అన్న.